ये रियलिटी बयान कर रहा हूं, हंसने के लिए नहीं कह रहा हूं। उनको भी तकलीफ उठाना पड़ेगा, मगर मुझे तकलीफ क्या उठाना पड़ेगा कि मुझे बांग्लादेशी बोल दिया जाएगा। आदाब नाजरीन, IND टुडे के खबरनामे में आपका खैर मकदम है। हर खबर है ख़ास, उन ख़ास खबरों में से हमने आपके लिए कुछ समेट कर लाई है कुछ ख़ास खबरें। देखते हैं ये खबरनामा। अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा, जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें। रियासत तेलंगाना के ज़िले मेडचल में एंटी करप्शन ब्यूरो के अहदेदारों ने वहां के एक मुकामी बालराज गौड़ की शिकायत पर कार्रवाई करते हुए वहां की बल्दिया के एक अहदेदार को एक बड़ी रिश्वत तलब और कबूल करते हुए रंगे हाथों गिरफ्तार कर लेने की खबर दी गई है और ये शिकायत कुनिंदा से एक NVC जारी करने के लिए तलब की गई थी। इस वाक़े के रोनुमा होते ही बहुत सारे वहां के मुतवत्तिन लोगों ने ACB के रूबरू अपनी शिकायत का अंबार लगा दिया कि अरसे दराज से वहां के अहदेदार सिर्फ पैसे लेकर ही आवाम का काम कर रहे हैं और सब ये टेम्पररी बिल कलेक्टर्स के ज़रिए किया जा रहा है। ख़ास तौर पर बल्दिया के अकाउंटेंट राजेंद्र का मुतनाज़ा नाम भी सामने आया है और बतलाया गया है कि नीचे से लेकर ऊपर तक सभी रिश्वत पर पल रहे हैं। इलाके के DSP सूर्य नारायण ने इस सिलसिले में मज़ीद जानकारी बहम पहुँचाई। స్క్వేర్ కాన్పూడలో కిరణ్ వర్క్ పనిచేసుకుంటూ ఉంటారు. ఆయన వదిన స్వర్ణలత అని ఆమెకి 3-47/1 హౌస్ ఉంది. ఇక్కడ 67 గజాలు ఉంటుంది. ఆ ఇంటిని మన బాలరాజు గౌడ్ మన వదిన అనమాట. ఆయన దగ్గర నుంచి కొన్నాడు. దాని తర్వాత రిజిస్ట్రేషన్ కోసం వెళ్తే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఇల్లు గ్రామ కంటం కిందకి వస్తుంది కాబట్టి మున్సిపాలిటీ నుంచి NOC తీసుకురావని రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి చెప్పారు. దాంతో నేను బాలరాజు అక్కడ ఉన్న బిల్ కలెక్టర్ కుమారస్వామి NOC జారీ గురించి దరఖాస్తు చేస్తే నీకు 25,000 రూపాయలు లంచంగా ఇస్తే నీ పని అవుతుంది, లేకపోతే కాదు, అడ్వాన్స్లో కాదని చెప్పిండు. అందువల్ల 10 days బ్యాక్ మాకు బాలరాజు మా దగ్గర కంప్లైంట్ చేస్తే మేము దీని మీద వెరిఫై చేశాము. ఈ వెరిఫికేషన్లో కూడా ఈయన తర్వాత 10,000కి ఒప్పుకున్నాడు. వెరిఫికేషన్లో మాకు మా వెరిఫికేషన్లో 10,000 రూపాయలు ఒప్పుకున్నాడు. దాంతో ఆయన బాలరాజు మా దగ్గరికి మళ్ళీ ఇంకో కంప్లైంట్ ఇస్తే దాని మేము ఈరోజు ఆయన 1 గంటకి 10,000 రూపాయలు రెడ్ హ్యాండ్గా తీసుకుంటుండగా మేము రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాము. ఆయన ఈరోజు మేము ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నాం. ఈవినింగ్ అరెస్ట్ చేసి రేపు ACB కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. దాని తర్వాత రిమాండ్ వరకు చేజల్పూడి జైల్లో హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అంటే 10 రోజుల క్రితం కంప్లైంట్ ఇస్తే ఎన్ని రోజులు ఎందుకు పట్టింది సార్? ఇది మాకు వెరిఫికేషన్ పడుతుంది. నాకు మినిమం ఏ గవర్నమెంట్ సర్వెంట్ అయినా మీ కేసు చేయడానికి పక్కా మీ వెరిఫికేషన్ తీసుకుని 1 వీక్ నుంచి 10 days, మినిమం 3-4 రోజుల నుంచి 10 days, ఒక్కోసారి 2-3 నెలలు కూడా పడుతుంది. సార్ ఎక్కడ పెట్టుకున్నారు సార్? ఇక్కడే తీసుకున్నాడు. 10,000 రూపాయలు ఇక్కడే ఈ ఆఫీసులో తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మేము ఆయన్ని రెడ్ హ్యాండ్గా ఇంకేమైనా ఫైల్స్ ఏమన్నా వెరిఫై చేస్తున్నాం సార్? అక్రమంగా పర్మిషన్ కమిషన్ కూడా అవి కూడా చూస్తున్నాము. ఇంకా ఫైల్స్ ఏమైనా ఉన్నాయో దీనికి సంబంధించినవి, ఇంకా ఏమైనా అక్రమాలు చేసి ఉంటే వాటి గురించి కూడా మేము వెరిఫై చేస్తున్నాం. సార్ ఇతను బిల్ కలెక్టర్ కదా, ఈయన కాదు కదా సార్? ఈయన బిల్ కలెక్టర్ కానీ ఈయన అంటే ఫస్ట్ ఫార్వర్డ్ చేయాలి. 5 ఆఫీసర్స్ పై ఆఫీస్కి ఆయన ప్రాసెస్ చేసి ఫార్వర్డ్ చేయాలి. అంటే కమిషనర్ గారు ఉన్నతాధికారులు అంటే వాళ్ళు ఇష్యూ చేస్తారు, కాకపోతే ఈయన ప్రాసెస్ చేయాలి. ఈయన ప్రాసెస్ చేయడానికే 10,000 రూపాయలు లంచంగా తీసుకున్నారు. అవుట్ సోర్సింగ్ సార్? అవుట్ సోర్సింగ్. ఇప్పుడు పై అధికారుల మీద కూడా చర్య ఏమైనా ఉంటుందా సార్ ఈ కంప్లైంట్ పైన? దీని మీద ఏముండదు, ఇది ఏముండదు. తర్వాత ఏమన్నా వాళ్ళ అది పాత్ర కూడా ఏమన్నా ఉంటే మేము వెరిఫై చేస్తాం. వాళ్ళ పాత్ర ఉంటే మాత్రం వాళ్ళు కూడా వాళ్ళ మీద మేము ఇట్లాంటి అక్రమార్కులు ఉన్న వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ చేయాలంటే ఎక్కడ వచ్చి కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది సార్? शहर हैदराबाद के तकरीबन दवाखानों की अरसे दराज से मुतनाज़ा कारकर्दगी के बाद अब अजलाओं के दवाखानों से भी बेराहरवी की शिकायतें मौसूल हो रही हैं। अभी खबर है कि ज़िले रंगारेड्डी के शंकरपल्ली मंडल के मौजे अल्लूर के ख़ानदान का 2 माह का एक बीमार बच्चा वहां के मशहूर ज़माना अमृता चिल्ड्रंस हॉस्पिटल में इलाज के लिए शरीक करवाया गया
और उसका इलाज ऐसा हुआ कि वो आज जांबर ना हो सका। किस्मत व तकदीर तो अपनी जगह पर वाक़ है, लेकिन बच्चे के लवाहिकीन ने इस सिलसिले में डॉक्टर्स पर लापरवाही के इल्ज़ामात लगाते हुए बरहम होकर दवाखाने के शीशे तोड़ दिए। इसके बावजूद भी न सिर्फ हमारी रियासत बल्कि सारे मुल्क और बैरून मुल्क भी अरसे दराज से मेडिकल माफिया से ज़बरदस्त मुतासिर चल रहे हैं, जिसका समाज के पास अभी तक कोई तोड़ नहीं आया है। కన్నగూడ ఆలూరు గ్రామ పంచాయతీ చేవెళ్ళ మండల్ రంగారెడ్డి డిస్టిక్. మా మామ వాళ్ళది ముబారక్పూర్. మా తమ్ముని కొడుకు చనిపోయింది. మా మామగారేమో మా తమ్ముడికి తమ్ముని కొడుకు శ్వాస తోటి ఇబ్బంది పడడం వల్ల రాత్రి 10 గంటల సమయంలో ఆ పిల్లాన్ని ఇక్కడికి శంకర్పల్లి అమృత చిన్నపిల్లల దవాఖానకు తీసుకురావడం జరిగింది. అక్కడ బాబుకు డాక్టర్ లేరు. అక్కడ 24 hours సర్వీస్ అని పెట్టినారు, కానీ బాబు లేరు. అక్కడ డాక్టర్స్ ఎవరు లేరు. అక్కడ నర్సు, డ్యూటీ నర్సు గారు శాంత ఆమె పేరు. ఆమె ఏం చేసినారంటే మన నెప్లైజర్ పెట్టడం జరిగింది. ఒక నాకు తెలిసి 1 year 2 years వరకు నెప్లైజర్ పెడితే విత్ ఆక్సిజన్తో పాటు పెట్టాలంట. అది ఎవరు మనకు లాస్ట్ మేము లోటస్ హాస్పిటల్ లక్డీకబుల్ డాక్టర్ చెప్పారు మార్నింగ్ తీసుకెళ్తే. అయితే ఆ బాబుకు నెప్లైజర్ వితౌట్ ఆక్సిజన్తో పెట్టారు. అప్పుడు ఆక్సిజన్ పెట్టి కొద్దిగా తగ్గిందని మా మామగారు ఆ బాబు తీసుకొని మళ్ళీ ముబారక్ రిటర్న్ వెళ్ళిపోవడం జరిగింది. అప్పటి నుండి బాబు కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నాడు. మళ్ళీ బాబు ఏడవడం మానట్లేదని తిరిగి మళ్ళీ 1 o'clock నైట్ 1 o'clock మళ్ళీ సేమ్ అయితే అమృత హాస్పిటల్కి రిపీట్ తీసుకొని రావడం జరిగింది. అప్పుడు ఇయర్ డ్రాప్ చెవిలో వేసేది డాక్టర్ వితౌట్ డాక్టర్కు అడగకుండా ఆమె డాక్టర్ని అడిగి 20 మంది అండి ఇది డాక్టర్ సలహాతోటి అడిగి మళ్ళీ ఆమె కనిపించేసుకుని మళ్ళీ డాక్టర్కి అడిగి చెవులు వేసి నోట్లే ఎందుకు వేసారు మా మామ అడిగితే మాకు తెలిసిలే మీరేం చెప్పొద్దని అన్నంట డాక్టర్ భాగ్యరాజు గారిని అడిగి. ఇది వేసిన తర్వాత ఇది వేసి మళ్ళీ నెప్లైజర్ 2 doses పెట్టారు. 2 doses చిన్న డ్రాప్స్ ఉంటాయి, బాటిల్స్ ఉంటాయి, ఏమంటారు అందులో వేసేసారు. ఇంకా వేసేది వితౌట్ ఆక్సిజన్ తోటి మళ్ళీ ఏది మన నెప్లైజర్ పెట్టిన వితిన్ 10 minutes బాబు అంటే ఏం స్పర్శ లేదు. 10 నిమిషాల్లో ఏమైందని అడిగితే నాకేం తెలియదు అంటుందంట ఆమె నర్సు. అప్పుడు మళ్ళీ బాబుని తీసుకొని మా మామూలు లక్డీకబుల్ లోటస్ హాస్పిటల్కి వెళ్ళారు. లోటస్ హాస్పిటల్ వాళ్ళు అడ్మిట్ చూద్దాం సీరియస్ అడ్మిట్ చేసుకొని పెట్టి చూసారు. ఒక 5 minutes స్టే చేసి చనిపోయారు అని డాక్టర్ సార్ చెప్పినట్ట. ప్రాబ్లం ఏంటంటే ఈ బాబుకు విత్ ఆక్సిజన్ లేకుండా వితౌట్ నెప్లైజర్ పెట్టడం వల్ల లంగ్స్ అనేవి ప్యాక్ అయిపోయినాయంట. ప్యాక్ అయిపోయి పగిలిపోయినాయి. ఫస్ట్ టైం పెట్టిన నెప్లైజర్ అప్పుడు 10 o'clock మళ్ళీ రిపీట్ అయ్యాను, మళ్ళీ 1 o'clock పెట్టారు కదా. లంగ్స్ అనేవి పగిలిపోయినట్ట. పగిలిపోయి బాబు చనిపోయినట్టు. తీసుకొని వచ్చినాం. ఎవరైతే అప్పటికి నర్సు జారుకుంది అంతే హాస్పిటల్ ఎవరు రెస్పాన్స్ లేదు. ఇది ఏ డ్రాప్ దేనికి వేస్తారు, నెప్లైజర్ దేనికి వెళ్తారు తెలియకుండా 24 hours మరి ఆయన డాక్టర్ 24 hours సర్వీస్ అని పెట్టారు. మెయిన్ రోడ్కి అంత పెద్ద బిల్డింగ్ తీసుకొని డ్యూటీ డాక్టర్ అక్కడ లేకుండా నర్సు ఎట్లా చేస్తారు ఒకసారి చెప్పండి. మా డిస్ట్రిక్ట్ జిల్లా వైద్యాధికారి ఎవరుంటే మరి ఆయన ఏం చేస్తారు, అసలు ఏం కనుక్కుంటారు. వెల్లంట్ల ప్రాంతంలో రామిరెడ్డి మధురవేణి అని చెప్పేసి 2 దంపతులకు పుట్టిన మగబిడ్డ సుమారు 2 ఏళ్ల వయసు ఉంటుంది. శ్వాస ప్రాబ్లం కారణంగా శంకర్పల్లిలో ఉన్నటువంటి అమృత హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. అక్కడ ఆ అబ్బాయికి 2 నెలల అబ్బాయికి నెబ్లైజర్ ట్రీట్మెంట్ చేశారు. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అదే ప్రాబ్లం రిపీట్ అయ్యేసరికి రాత్రి 1 గంట ప్రాంతంలో మళ్ళీ అమృత హాస్పిటల్కి రావడం జరిగింది ట్రీట్మెంట్ గురించి. అప్పుడు మళ్ళీ అక్కడ హాస్పిటల్లో ఉన్నటువంటి నర్సు శాంత అబ్బాయికి నెబ్లైజర్ ట్రీట్మెంట్ చేసింది. అప్పటికి కూడా ఆయన రెస్పాండ్ కాకపోయేసరికి డాక్టర్ భాగ్యరాజు గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు యాంటీబయాటిక్ అనే డ్రగ్ ఇచ్చింది. పొరపాటున చెవిలో వేయాలని చెప్తే పొరపాటున నోట్లో వేసినట్టుగా తెలిసింది. ఆ తర్వాత అబ్బాయి రెస్పాండ్ కాకపోయేసరికి వీళ్ళు అనుమానంతో లోటస్ హాస్పిటల్ తీసుకెళ్లారు. సిటీ లోటస్ హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత అక్కడ బ్రాడ్ డెత్ అని చెప్పేసి డిక్లేర్ చేయడం జరిగింది. ఈ విషయంలో ఈ హాస్పిటల్ యాజమాన్యం మీద అలాగే హాస్పిటల్ సిబ్బంది పైన ఈ చనిపోయిన అబ్బాయి తాత అయినటువంటి కృష్ణారెడ్డి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఉదయం. దాని మీద మేము కేసు రిజిస్టర్ చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నాం.
तेलंगाना के जिले संगारेड्डी से भी एक अंदोहनाक खबर मिली है कि वहां के गुम्माडाडिला मंडल के अन्नारम गांव से ताल्लुक रखने वाले 8वीं जमात के 3 बच्चे खेलते खेलते करीबी झील तक पहुंच गए और वहां पर गर्क होकर हलाक हो गए हैं। तीनों की पहचान पल्लव कुमार, संदीप, महिपाल की हैसियत से की गई। हालिया रियासत के मशहूर दिशा मर्डर केस एनकाउंटर के बाद रियासत का यह दूसरा बड़ा कुदरती वाकया रोनुमा हुआ है, जिससे वहां के सारे गांव में गम की लहर दौड़ गई। पुलिस तहकीकात से जुड़ गई है। तेलंगाना के जिले महबूबाबाद के कलेक्टर वीपी गौतम ने आज एक इजलास में बतलाया है कि जिले की जंगलाती अराजी करीब 100 एकड़ वहां के लैंड ग्रैबर्स ने हत्या ली है और इस सिलसिले में करीब 119 लैंड ग्रैबर्स के नाम रोशनी में आए हैं, जिनमें से 10 तो गवर्नमेंट सर्वेंट वाक़ हुए हैं। जिले कलेक्टर ने बतलाया कि इंतजामिया को सभी के खिलाफ कार्रवाई करने के अहकाम जारी किए गए हैं और सभी के खिलाफ क्रिमिनल केसेस बुक करने की बात भी चलाई गई है। साथ ही गैर मजाज कब्जेदारों को वहां से तखलिया करने के लिए अभी फिलहाल नोटिस जारी कर दी गई हैं। अब देखना है कि सुनहरी तेलंगाना का सब लोग कितना पासो लिहाज रखते हैं। A1 टाउनशिप की एक और नई पेशकश। जहांगीर पीर दरगाह से 2 किलोमीटर पहले मल्टीनेशनल कंपनीज के करीब, जो कि बिल्कुल आबादी से लगा हुआ, बेंगलोर हाईवे से सिर्फ 5.5 किलोमीटर, बीटी रोड से लगा हुआ, तमाम डेवलपमेंट के साथ 5,50,000 में 100 गज का प्लॉट। A1 टाउनशिप में आपका ये छोटा सा इन्वेस्टमेंट आपका और आपके बच्चों का मुस्तकबिल बदल सकता है। आज ही तशरीफ लाएं और A1 टाउनशिप के इस प्रोजेक्ट से फायदा उठाएं। ऑफिस एट पिलर नंबर 235 अपोजिट फिशरीज डिपार्टमेंट, राजेंद्र नगर, हैदराबाद। तेलंगाना असेंबली के स्पीकर पोचारम श्रीनिवास रेड्डी ने आज वजीर ज़राअत एस निरंजन रेड्डी के हमरा हुकूमत की डबल बेडरूम स्कीम्स के नए मकानात का इफ्तिताह अंजाम दिया और इस मौके पर आवाम को बतलाया गया है कि टीआरएस हुकूमत के सीएम केसीआर की ज़ाती दिलचस्पियों से आज तेलंगाना के रियासती अवाम के लिए कई बेहतरीन स्कीम्स लाई गई हैं, जिनसे सैकड़ों लोग इस्तेफादा हासिल कर रहे हैं और अगर आगे भी आवाम की मोहब्बत इस पार्टी से जुड़ी रहेगी तो सारी स्कीम्स यूं ही बहाल रखी जाएंगी। దగ్గర పడతాయి మరి ప్రారంభం చాలా మట్టుకు అయిపోయినాయి। ఎవ్వరు మనం కొట్టినా తిట్టినా గరీబ్ గారు కాకుండా ఇంకొకరికి వీల్లేదు। ఎందుకంటే 5 లక్షల రూపాయలు ఇల్లు ఇచ్చినప్పుడు ఆ జీవితాంతం ఆ కుటుంబం ఆనందపడాలి, మీ పిల్లలు, మీ మనమలు, మునిమనమలు ఆ ఇంట్లో సంతోషపడాలి। రేపు అవసరం వస్తే మీకు ఇల్లు అలాట్ చేసిన తర్వాత ఈరోజు కొడుకు చిన్న తల్లి పక్కన వండుకున్నాడు, చిన్నగా ఉన్నాడు, వాడు పెద్దోడయ్యిండు, భార్య వచ్చింది। उर्दू एकेडमी ने साल 2020 का कैलेंडर और डायरी शाये की है। मिनिस्टर्स क्वार्टर में वज़ीर दाखिला महमूद अली ने आज सुबह इनकी रस्म इजराई अंजाम दी। इस मौके पर सदर नशीन उर्दू एकेडमी रहीमुद्दीन अंसारी और सेक्रेटरी डायरेक्टर उर्दू एकेडमी वगैरह भी मौजूद थे। कुल हिंद मजलिस इत्तेहादुल मुस्लिमीन के सुप्रीमो बैरिस्टर असदुद्दीन अवैसी मरकजी बीजेपी हुकूमत के मुबैना मुल्क दुश्मन साबित होने वाले CAA, NRC व NPR बिल्स के खिलाफ में एक बड़ा मुहास चला रहे हैं और आज उन्हें पड़ोसी रियासत के ज़िले विजयवाड़ा के लोगों ने अपने एहतजाज में शामिल होने का दावतनामा दिया और उन्होंने इसे कबूल करते हुए जब वो वहाँ पहुँचे तो उनका बड़े ही वालिहाना अंदाज में इस्तकबाल हुआ। अब देखना है कि सारे मुल्क में करोड़ों की आवाम के एहतजाजात का जवाब बीजेपी हुकूमत कैसे देती है। असदुद्दीन ओवैसी को नहीं मिलेगी क्योंकि मैं मुसलमान हूं, वो हिंदू है। ये CAA का कानून है। ये रियलिटी बयान कर रहा हूं, हंसने के लिए नहीं कह रहा हूं। उनको भी तकलीफ उठाना पड़ेगा, मगर मुझे तकलीफ क्या उठाना पड़ेगा कि मुझे बांग्लादेशी बोल दिया जाएगा, मुझे पाकिस्तानी बोल दिया जाएगा और मेरा कोई नहीं होगा।
आसाम में ऐसा ही हो रहा है। 5 लाख मुसलमान आज परेशान हैं। आज हम आराम से बैठकर ये जलसा सुन रहे हैं, मगर अपने दिलों पर जोर डालो। अगर अल्लाह ने आपको अपने सीनों में धड़कता हुआ दिल दिया है, अगर तुम्हारे दिलों सीनों में इंसानियत जिंदा है, तो सोचो वो 5 लाख आसाम के मुसलमानों के बारे में, उनका क्या दिन के दिल पर गुजर रही होगी। वो देख रहे हैं कि वो हिंदू है, उसको सिटीजनशिप मिलेगी, मैं मुसलमान हूं, मुझे नहीं मिलेगी। सोचो आप क्या पैगाम नरेंद्र मोदी की गवर्नमेंट दे रही है। मेरे अजीज दोस्तों और बुजुर्गों, इस मुल्क को जब हमने आजाद करवाया था तो हमने ये नहीं देखा था कि कौन हिंदू है, कौन मुसलमान है, कौन ईसाई है, कौन सिख है, कौन बौद्ध मजहब का है। सन 57 की जंग आजादी शुरू हुई, यही उलमाए किराम ने जिहाद का फतवा दिया था। यही उलमाए किराम ने अंग्रेजों के खिलाफ जिहाद का फतवा दिया था। और मौर्रख लिखता है, उन उलमाए किराम, उन गय्यूर उलमाओं ने अपने फतवे की सियाही सूखने से पहले अपनी जान को कुर्बान कर दिया, अपनी जान को कुर्बान कर दिया। काला पानी की सजा अल्लामा फजले खैराबादी को उठाना पड़ा। रेशमी रुमाल की तहरीक और माल्टा की जेल की तकालीफ और मुसीबतों का सामना हमारे उलमाओं को करना पड़ा। जब कहां थी आरएसएस, जब कहां थी बीजेपी, मोदी, जनसंघ, कोई नहीं थे। सही कहा अमीर जमात इस्लामी ने कि जब अंग्रेजों के खिलाफ लड़ाई लड़ी जा रही थी तो जेल में बैठे एक शख्स ने माफीनामा लिखकर दिया था। एक नहीं, 4 लव लेटर लिखे थे। 4 अंग्रेजों को लिखा था, योर लॉर्डशिप, योर एक्सेलेंसी, प्लीज फॉरगिव मी। और हमारे उलमा क्या कर रहे थे, भगत सिंह क्या कर रहे थे, ये लोग कह रहे थे कि अशफाकुल्लाह खान क्या कर रहे थे, कह रहे थे कि अगर जान जाती है तो जाएगी, मगर हम जालिमों के आगे अपने सर को नहीं झुकाएंगे, इस सरजमीन से भारत से अंग्रेजों को निकालेंगे। आप बताइए, मुल्क आजाद हुआ तो दिल्ली की जामा मस्जिद की सीढ़ियों पर मौलाना अबुल कलाम आजाद ने खड़े होकर तकरीर करके मुसलमानों से कहा था, सुनो वजीर आजम मोदी, मौलाना अबुल कलाम आजाद ने मुसलमानों से मुखातिब होकर कहा था कि तुम हिजरत के मुकद्दस नाम पर फरार की जिंदगी मत गुजारो। अगर तुम भागने के लिए तैयार नहीं हो तो कोई तुमको भगा नहीं सकता। और आज आप हमको मजहब के नाम पर, आप मजहब के नाम पर कानून बनाकर हमको भारत की शरीयत से महरूम करना चाहते हैं। ये इनकी साजिश है। और ये कहां से साजिश पैदा होती है? आरएसएस का एक चीफ जिसका नाम गोलवालकर है, गोलवालकर ने 1930s में लिख दिया था कि भारत में मुसलमान को रहना है तो विदाउट सिटीजनशिप रहना पड़ेगा। और नरेंद्र मोदी गोलवालकर को अपना गुरु मानते हैं और ये शागिर्द, ये चेला अपने गुरु के उस नापाक ख्वाब को पूरा करने की कोशिश कर रहा है। मेरे अजीज दोस्तों और बुजुर्गों, ये लड़ाई भारत को बचाने की है। मैं हमारे हिंदू भाइयों से भी कह रहा हूं, मैं हमारे गरीब लोगों से कह रहा हूं, ये आपकी लड़ाई भी है। शाहीन बाग में सिर्फ मुस्लिम औरतें नहीं बैठना है, बल्कि हर जगह पर जहां पर दलितों की बस्ती है, जहां पर हमारे हिंदू भाइयों की बस्ती है, वहां पर भी शाहीन बाग बनना चाहिए। हम आएंगे आपके शाहीन बाग में बैठने के लिए, बनाइए आप। ये सिर्फ मेरी लड़ाई नहीं है, मैं लड़ रहा हूं तो यकीनन अपने मुल्क की बचाने की लड़ाई लड़ रहा हूं। मेरे अजीज दोस्तों और बुजुर्गों, लड़ाई को जारी रखिए, हिम्मत और हौसले को बुलंद रखिए। जालिम जुल्म करेगा, सुबह कयामत तक बातिल से मुकाबला होता रहेगा। जब तक दुनिया बाकी रहेगी, मेरी मां और बहनें, हक और बातिल की लड़ाई होती रहेगी। अब आपको और हमको फैसला करना है कि हम हक का साथ देंगे या बातिल का साथ देंगे। बातिल ताकतें बीजेपी और आरएसएस हैं, हक का साथ देने वाले वो लोग हैं जो संविधान को बचाना चाहते हैं,
इस मुल्क को मजहब के नाम पर जो लोग बांटना चाहते हैं उनको रोकने की लड़ाई हम लड़ रहे हैं। और आज आप देख लिए कि शाहीन बाग में एक बहुत बड़ी कामयाबी मिली जिसका मीडिया रिपोर्ट नहीं कर रहा है। सुप्रीम कोर्ट ने कहा, 3 लोगों की कमेटी बनाकर कहा कि जाकर उन शाहीन बाग की हमारी मां और बहनों से बात करो। नरेंद्र मोदी, ये काम तो आपको करना चाहिए था, ये काम तो आपको करना चाहिए था। आज मैं एक फोटो देखा कि नरेंद्र मोदी ने एक रिक्शे वाले ने वो अपनी बेटी की शादी में रुखा भिजाया तो नरेंद्र मोदी ने उसको अपने घर को मिलाकर तस्वीर ली। अच्छा किया। क्या वजीर आजम, क्या आप शाहीन बाग की उन 8-10 ज़ईफ औरतों को अपने घर को नहीं बुला सकते और बुलाकर उनसे कहते कि बताओ मेरी मां तुम्हारी तकलीफ क्या है? आप तो भारत के प्रधानमंत्री हैं ना, आप तो अपने आप को प्रधान सेवक कहते, मगर नहीं, इनकी साजिश यही है कि इन तमाम चीजों को दबा दिया जाए, कुचल दिया जाए। मुझे पूरा यकीन है कि ये लड़ाई इंशाअल्लाह ताला एक तारीखी जदोजहद है और अल्लाह सुब्हाना व ताला गैब से मदद करेगा। और याद रखो हमेशा इस बात को, सच्चाई कमजोरों के साथ होती है, सच्चाई कमजोरों के साथ होती है। हमेशा तारीख बताती है कि सच्चाई कमजोरों के साथ होती है, सच्चाई मजलूमों के साथ होती है, सच्चाई जालिम के साथ नहीं होती। जालिम के पास ताकत हो सकती है, इख्तिदार हो सकता है, गोलियां मारने की ताकत हो सकती है, औरतों को जेल में डालने की ताकत हो सकती है, मगर सच्चाई मजलूमों के साथ होती है। कामयाबी इंशाअल्लाह ताला, कामयाबी भी आप देखेंगे कि कमजोरों को अल्लाह गलबा देगा, कामयाबी भी अल्लाह कमजोरों को गलबा देगा। आज इख्तिदार की कुर्सी पर बैठने वाला, दिल्ली के तख्त पर बैठने वाला एक बादशाह ये समझ रहा है कि जिनके पास पहनने को कपड़े नहीं है, जिनके पास खाने को खाना नहीं है, जिनके पास ताकत नहीं है, जिनके पास गरीबी है, जिनके पास मुफलिसी है, मैं उनको दबा के रख दूंगा। तो सुनो, दिल्ली के तख्त पर बैठने वाले बादशाह, तारीख कुछ और कहती है कि जिसके पास पहनने को कपड़ा नहीं था, जिसके पास खाने को खाना नहीं था, जिसके पास सवारी के लिए जानवर नहीं था, तादाद में भी कम थे, मगर उनके पास एक चीज थी, एक दौलत थी। वो क्या थी? उनके पास अल्लाह पर तवक्कल की ताकत की दौलत थी। वो पैदा करो, तुम अल्लाह से रुजू हो जाओ, अल्लाह हमको कामयाब करेगा। अरे जब गैब से अल्लाह ने हमको हर वक्त कामयाब किया, इस वक्त भी अल्लाह हमको कामयाब करेगा। मगर सिर्फ दुआ पर इक्तफा मत करो, दुआ करो और मैदान में निकलो, ताकि हम अंदाजा लगाएं कि हमारी दुआओं में कितनी तासीर है। जिद्दोजहद करिए, हिम्मतों को बुलंद रखिए। मैं फिर से आपका शुक्रिया अदा करता हूं कि आप यहां पर तशरीफ लाए। अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू। बायोडाइवर्सिटी फ्लाईओवर के बाद अब भरतनगर फ्लाईओवर से भी एक तेज रफ्तार कार के उलट जाने के वाक़े में एक 27 साला नौजवान मोहम्मद सुहेल की मौत हो गई। यह हादसा कल रात 2 बजे के करीब पेश आया। बताया जाता कि एक कार में 4 नौजवान इरफान, अशफाक, गौस और सुहेल सवार थे, जबकि उनका दोस्त सुनील गाड़ी चला रहा था। तेज रफ्तारी के सबब कार उलटकर नीचे गिर पड़ी। ड्राइवर सुनील के बाजू बैठे हुए बोराबंडे के सुहेल की बरसर मौका मौत हो गई। पुलिस ने जख्मियों को गांधी हॉस्पिटल को मुंतकिल किया और मसरूफ तहकीकात है। आगापुरे में एक दुकानदार को चाकू की नोक पर लूट लेने का वाक़या पेश आया। तफसीलात के मुताबिक न्यू अजवा इलेक्ट्रिकल्स पर मालिक की दुकान मोहम्मद रियाज के बेटे जीशान बैठे थे और मोहम्मद रियाज कुछ देर के लिए दुकान से गए थे। इसी दौरान 2 नामालूम नौजवान बाइक पर पहुंचे और चाकू दिखाकर काउंटर से 4000 रुपए की नकद रकम लूट ली। जीशान ने उनका ताक़ुब किया तो
उन पर हमला करने की कोशिश की गई। हबीबनगर पुलिस ने इस सिलसिले में मुकदमा दर्ज करते हुए तहकीकात का आगाज कर दिया है। एडिशनल डीसीपी और एसीपी गोशामिल ने भी मकाम वाक़या का मुआयना किया। हाँ, क्या हुआ? सवाद उसका सामान लेना था अंदर, तो 2 पुट्टियाँ चाकू ले लेके आगे पेट में चाकू मुका रहे थे, तो मैं फिर पैसे ले लिए, आगे पैसे ले लेके मैं गाड़ी चाय पकड़ जाते क्या करे, ये हट गए रेड बुल के ऊपर चाकू लेके मारने वाले थे, फिर मैं पीछे हट गया। फिर क्या हुआ? फिर मैं दुकान पे आके खाना में पड़ गया, पप्पा को कॉल करा मैं। लिए गए क्या? पैसे वैसे ले गए? और पैसे ले गए 4000 रुपये। 4000 रुपये ले गए। किसी काउंटर में से तुम्हारे हाथ में से? काउंटर में से लेके चले गए। काउंटर में क्या बताया तुम? आगे चाकू निकाल दो, चाकू निकाल के लेके चले गए। पहचानते आप तुम लोग? नहीं पहचानते, हम कौन है? कौन सी गाड़ी पे आए थे? एक्टिवा पे आए थे, ब्लैक कलर की एक्टिवा थी 3G। मजलिसी रुकन असम्बली कौसर मोहिउद्दीन ने आज दारुसलाम में शादी मुबारक स्कीम के लिए मंजूरा 70 लाख रुपए मालियाती चेक्स उनके दरखास्त गुजारों में तकसीम किए। इस मौके पर मंडल रेवेन्यू ऑफिसर, टोली चौकी के नुमाइंदा कॉर्पोरेटर हारून फरहान और मजलिसी कारकुनों की बड़ी तादाद मौजूद थी।